కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేలని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. భూదిగంతముల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేయవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఎవరో 8వ వాక్యంలో నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దేవుడైన యెహోవా ఆయన ఆ రోజున యాకోబుతో మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు
మన హృదయ తలంపులను ఎరిగిన దేవుడు, మన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్న విషయం. భూదిగంతాలు కొనలు కూడా ఆయన పట్టుకొని ఆయన సమస్తం అంతా కూడా ఆయనే ఏలుచున్నాడు. జగమెరిగిన దేవుడు, సర్వాంతర్యామైన దేవుడు, సర్వము ఆయనే, సర్వాంతర్యామి, జగమెరిగిన దేవుడు. ఆయన కోట్లాది మంది ప్రజలందరినీ కూడా అలా పట్టుకొని వారిలో నుండి కొందరిని ఆయన పిలుచుకున్నాడు. ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు, నానా జాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఫిలిస్తీన్లు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, హివీలు ఉన్నారు, హితీలు ఉన్నారు, యెబూసీయులు ఉన్నారు, అమోనీలు ఉన్నారు. నానా జాతులు కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు వారిని పిలవలా. ఎవరిని పిలిచాడు? యాకోబుని పిలిచాడు. యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. మరి ఇంత జనం ఉన్నారు కదా, ఇంత జనాలు ఉన్నారు కదా, మరి ఇంత జనాల్ని మరి పిలవచ్చు కదా అనంటే ఆయన ఎవరిని పిలవాలో వారిని పిలిచాడు. అంతేకాని మరి ఎవరిని పిలవలేదు. యేసు ప్రభు కూడా 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన రోజుల్లో సముద్ర తీరాన బయలుదేరి వెళుతున్నప్పుడు ఎంతోమంది ఉన్నారు. కానీ వలలు బాగు చేసుకుంటున్న జాలర్లను పిలిచాడు. నా ఎమ్మట రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. ఇప్పుడు వరకు మీరు చేపలు పట్టారు, నన్ను ఎమ్మడించండి, మనుషులు పట్టు జాలర్లుగా నేను చేస్తానని వారిని పిలిచాడు. దేవుడు ఆయన పిలుస్తున్నాడు. ఆనాడు కూడా పిలిచాడు. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన మొదటి పత్రిక రాసినప్పుడు మొదటి అధ్యాయంలో 9వ వాక్యంలో అక్కడ తెలియజేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని ద్వారా మనల్ని పిలిచాడు. ఆయనతో సహవాసం చేసేదానికి మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కూడా యేసయ్యతో సహవాసం చేసేదానికి మనం వచ్చాం. ఎవరితో మనం సహవాసం చేస్తే ఆ బుద్ధులే వస్తాయి. ఒక దొంగతో సహవాసం చేస్తే దొంగ బుద్ధులు వస్తాయి. అవునా కదా? ఒక రౌడీతో సహవాసం చేస్తే ఆ బుద్ధులే వస్తాయి. ఒక త్రాగుబోతుతో సహవాసం చేస్తే అవే బుద్ధులు వస్తాయి. ఇంకేమైనా వస్తాయా? అవే వస్తాయి. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు, దేవుని కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనతో సహవాసం చేసేదానికి మనం అందరం వచ్చాం. మనల్ని పిలిచిన దేవుడు ఏంటి చదవలేదా మీరు? నమ్మదగిన వాడు. ఆమేన్ హల్లెలూయా. మనుషుల్ని ఇప్పటికీ నమ్మి నమ్మి యెసన్న గారు పాట రాశారు. ఏమని? పలుమార్లమ్మా, అమ్మా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు అని లేదమ్మా, లెక్కలేనన్ని సార్లు మనుషులు నమ్ముతాం మనం.
వాళ్ళ మాటలు చూసి మురిసిపోతాం. చిలకలాగా పలుకుతారు. ఎంత చక్కగా పలుకుతారంటే అంతటి తీయటి మాటలు, చక్కటి మాటలు పలుకుతారు. ఆ మాటలకి మోసపోతాం, నమ్ముతాం. కీర్తనాకారుడు అంటాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఎవరిని నమ్మితే మేలు? కాదు, మనుషులని మనం పలుమార్లు నమ్మాము. పలుమార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు మనుషులు నమ్మి 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 మోసపోయాం, అయిపోయింది. ఇప్పటికే ఇంకా నమ్ముతూనే ఉన్నాం, ఇంకా నమ్ముతూనే ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు మనల్ని పిలిచాడు. ఆయన ఎందుకు పిలిచాడు? ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పరిశుద్ధ గ్రంథంలో ఒక 7 విషయాలు మనం చూడబోతున్నాం. మొదటగా దేవుడు ఆయన మనల్ని పిలిచాడు. వారిని పిలిచిందేమో చేపలు పట్టేదానికి కాదు, మనుషులు పట్టు జాలలుగా చేస్తానని అలాగా పిలిచాడు వాళ్ళని. దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచాడు. ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు మనం గమనించినప్పుడు అక్కడ దేవుడైన యెహోవా అబ్రహాం దగ్గరికి వచ్చి అంటాడు, అబ్రహమా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇంట నుంచి, నీ తండ్రి ఇంట నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అబ్రామా, నువ్వున్న పరిస్థితిలో లేచి నీ బంధువుల ఇంట నుంచి, నీ తండ్రి ఇంట నుంచి బయలుదేరు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనం చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నేను చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. మనల్ని పిలిచిన దేవుడు కరెక్ట్గా అందరి నోట్లో రావాలి, అక్కడ ఉన్న ఆ విషయమే రావాలి. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అబ్రహాము బయలుదేరి దేవుడు చూపిస్తానన్న యొక్క దేశానికి బయలుదేరాడు. ఆయన అక్కడికి వచ్చాడు. దేవుడు మాట ఇచ్చినట్లుగానే ఆయన ఆశీర్వదించాడు. ఆదికాండంలో 24వ అధ్యాయము 34, 35 వచనాలు మనం గమనించినప్పుడు ఆయన అబ్రహాము ఇంటిలో ఉన్న ఒక దాసుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడైను. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. గమనించారా? అక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇంటిలో ఉన్న ఒక పనివాడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా యజమానుడు అబ్రహాముని దేవుడైన యెహోవా ఆశీర్వదించెను, గొప్ప చేశాను, అందుకే ఆయన గొప్పవాడయ్యాడు. పిలిచిన దేవుడు నమ్మదైన వాడు, ఆయన ఆశీర్వదించాడు. ఈనాడు కూడా చాలామంది దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఆశీర్వదించాడు కదా, ఆశీర్వదించినప్పుడు కొంతమంది ఇంకా బాధపడుతున్నారు.
ఇంకా బాధపడుతున్నారు. అబ్రహాము కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. దేవుడు నాకేమి ఇచ్చాడు అని అంటాడు 15వ అధ్యాయంలో. ఆదికాండం 15వ అధ్యాయంలో కాదు, అబ్రహాం అంటాడు, దేవా నువ్వు పిలిచావు, నేను వచ్చాను. దేవా నాకేమిచ్చావయ్యా నువ్వు? దేవుడైన యెహోవా నాకేమిచ్చాడు? ఆయన నాకేమిచ్చాడు అని మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ మొదటి నుంచి మనం అందుకు అబ్రహాము, దేవుడైన యెహోవా నాకు ఏమి ఇచ్చాడు? అమ్మా ఇప్పుడు ఒక మాట 24వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 35వ వాక్యంలో ఒకసారి అది కూడా చూడండి. అవునమ్మా, అవును నిజమేనమ్మా. ఇప్పుడు రావాలి, ఇప్పుడు వస్తుందమ్మా, అందులో అప్పుడు వస్తుంది. ఏంటమ్మా ఆగిపోయినావు? అతడు గొర్రెలను, గొడ్లను, వెండి బంగారాలు, దాసీలను, కాదండి, ఒంటెలు ఉన్నాయా, గాడిదలు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, గొడ్లు ఉన్నాయా, వెండి బంగారాలు ఉన్నాయా లేవా? పనివాడే సాక్ష్యం, చూసిన వాడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంట్లో ఇన్ని ఉన్నాయని చెబుతున్నాడు. దాసీలు అంటే పనివాళ్లే చాలా మంది ఉన్నారు. పనివాళ్లే కొన్ని వందల మంది ఉన్నారంటే అతనికి ఎంత ఆస్తి ఉంటే పనివాళ్ళు అంతమంది ఉంటారు. దేవుడు గొప్ప చేశాడు, యెహోవా ఆశీర్వదించాడు, అందుకే అతడు గొప్పవాడైనని సాక్ష్యం ఇస్తున్నాడు కదా ఇంట్లో పనివాడు. మరి దేవుడైన యెహోవా నాకేమిచ్చాను కదండి. ఒక ఆమె దగ్గరికి వచ్చి దేవుడు నాకేమిచ్చాడన్నా అని ఏడుస్తుంది కదమ్మా. చెవులకు వేసుకున్న ఆ బంగారం, చెవులకున్న బంగారం, ఆ బంగారం ఎక్కడిది? న్యాయంగా చెప్పమ్మా. నీ చెవులకున్న బంగారం ఎక్కడిది? నీ ముక్కుకున్న బంగారం ఎక్కడిది? మెడలు వేసుకున్న బంగారం ఎక్కడిది? బీరువాలో ఉన్న డబ్బులు ఎక్కడి? వేసుకున్న బట్టలు ఎక్కడి? చెప్పులు ఎక్కడి? చెప్పు, కరెక్ట్గా చెప్పు, న్యాయంగా చెప్పు, అబద్ధం లేకుండా. పుట్టేటప్పుడు ఈ తీసుకొని ఏమైనా పుట్టామా? ఎవరైనా సరే, నేను ఇప్పుడు చెబుతున్నాను, ₹1 తీసుకొని నేను పుట్టాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయిత్తు చూపించండి, మీ పేరు నేను రాసుకుంటాను. నేను ₹1 తీసుకొని పుట్టాను అన్నవాళ్ళు ఉంటే చేయిత్తు చూపించండి. పెన్ను కూడా రెడీ చేసుకున్నాను రాసుకోవటానికి, మీ పేరు రాసుకోవటానికి. ఎవరు చేయట్లేదు, నేను కూడా చేయత్తను. ఎందుకంటే మనం ఈ లోకానికి ఎలా వచ్చాము? ఉట్టి చేతులతో వచ్చాం. దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు చెప్పండి. మంచి స్థలం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, మంచి నీడనిచ్చాడు, అన్ని దేవుడు సమకూర్చాడు. అవునా కాదా? ఇన్ని దేవుడు చేస్తే దేవుడు నాకేమిచ్చాడు బోర్లు ఏడుస్తుంటారు కొంతమంది. ఎందుకమ్మా ఏడ్చేది? దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా అని దేవుని స్తుతిస్తే నీకు ఎక్కువ ఇస్తాడమ్మా. అవునా కదా? ఇప్పుడు యోబు యొక్క విషయాన్ని ఒకసారి మనం గమనించి చూస్తే, యోబు సమస్తం అన్ని కోల్పోయినాయి, అన్ని పోయినాయి. గొర్రెలు కానీ, ఒంటెలు కానీ, గాడిదలు కానీ, సమస్తం అన్ని నష్టపోయాడు. చివరికి 10 మంది పిల్లలు కూడా ఒకే రోజు చనిపోయారు. వచ్చి పనివాళ్ళు చెప్పారు, అయ్యా నీ 10 మంది పిల్లలు చనిపోయారు అని చెప్పారు.
చెప్పినప్పుడు ఎంత బాధపడాలి, ఎంత దుఃఖపడాలి, ఎంత ఏడవాలి. కానీ ఏడ్చాడా? మరి ఏం చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవే తీసుకొని పోయిను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక, ఆయన నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. ఏమండి, ఎవరైనా మీలో ఎవరైనా అన్నారా? ఒక్కరు చనిపోతేనే చాలు, ఇంట్లో ఒక్కరు చనిపోతేనే చాలు. పాస్టర్ అన్నా, హలో పాస్టర్ అన్నా చెప్పమ్మా, మా తమ్ముడు ఎందుకు చనిపోయాడన్నా అని అడిగింది ఒక అక్క నన్ను. ఎందుకు చనిపోయాడు మా తమ్ముడు? నువ్వు ప్రార్థన చేయమన్నాను, ప్రార్థన చేసావా? చేశానమ్మా. మరి చేస్తే ఎందుకు చనిపోయాడు? మా తమ్ముడు ఎందుకు చనిపోయాడు చెప్పు. మళ్ళీ మందిరానికి వస్తుంది, ముందు కూర్చుంటుంది, పరిచయం చేస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం చదువుతుంది, ప్రేరేపించమని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తుంది. ఇంత భక్తురాలు, ఇంత చేసే వ్యక్తి వాళ్ళ తమ్ముడు అండి ఫుల్గా తాగుతాడు, ఫుల్గా తాగుతాడు. బాబు మానుకోనైనా నీకు దండం పెడతాను, మానుకోనైనా నీకు దండనైనా మానుకోనైనా అంటే, పాస్టర్ గారు నువ్వు చెప్పినప్పుడు వినకపోతే ఎట్లాగా? పాస్టర్ గారు నేను ఏ తప్పు చేయనయ్యా, నేను భక్తిగా ఉంటానయ్యా, నేను తాగనయ్యా, నేను మంచిగా ఉంటానయ్యా, బాగుంటానయ్యా, ప్రార్థన చేయండి అన్నాడు. ఉదయం వచ్చేమో ప్రార్థన చేయించుకున్నాడు, సాయంత్రానికి ఫుల్గా తాగేసి. తాగుబోతుల మాట ఎట్లానే ఉంటుంది, ఏమనుకోమాకండి. ఎవరైనా ఉంటారు కదా, భర్తలు లేరమ్మా తాగుబోతైనా. నా భర్త మారలేదు, ఇంకా తాగుతూనే ఉన్నాడు, పేపర్ మీద రాస్తానే ఉంటారు. ఎప్పుడు చూసిన ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రార్థన జరుగుతూనే ఉంటే చాలు వెంటనే రాసి పెడతారు. మా ఆయన తాగుతున్నాడు, ఇంకా మారలేదు కదా. ఆయనే ఫుల్గా తాగి వాళ్ళ తమ్ముడు చనిపోతే నేను కారుకున్నా. అసలు దేవుడు ఏమైనా కృతజ్ఞత ఉంది ఆయనకి నేను ఎంత పరిచయం చేస్తున్నా మందిరంలో, నేను అంత పరిచయం చేస్తుంటే కాపాడాలి కదా నన్ను. ఆయన ఎందుకు కాపాడండి? మనల్ని కాపాడలేదా? 2 సార్లు కరోనా వచ్చిందా రాలేదా? న్యాయంగా చెప్పండి, అబద్ధం లేకుండా. వచ్చింది కదా. 2 సార్లు కరోనా వచ్చినప్పుడు ఇంట్లోనే తప్పేసుకొని కిటికీల్లో నుంచి అలా వస్తున్నాడు. ఎప్పుడు అంబులెన్స్ పని వచ్చిందనుకోండి, ఎవరింటికి వచ్చింది వాళ్ళ ఇంటికి కరోనా వచ్చింది అనుకోలేదు. ఇంట్లో ఉండి గడగడ ఉనిగిపోయి గుండెలు పట్టుకున్నారు. కరోనా వచ్చింది. ఏమో ఎవరు పోతారో ఏంటో ఏం జరిగిందో ఏందోనండి. నేను ప్రార్థన పెట్టాను మందిరంలో. ప్రార్థన పెడితే కొంతమంది వచ్చారు, వాళ్ళతో పాటు ఒక తల్లి కూడా వచ్చింది. అందరికి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఆ తల్లి అంటది, అయ్యా పాస్టర్ గారు చెవులో చెబుతున్నాయి కొంచెం నా సమస్య ఉంది. అంత కష్టమైన పరిస్థితి చెవులో చెబుతుందేమో, చెప్పుకోలేని బాధేమో, బయటికి చెబితే జనాలు అందరూ అంటారేమోనని చెప్పమని చెవి చూపించాను. కరోనా వచ్చిందయ్యా ప్రార్థన చేయాలి. శివులో చెబుతారా? 6 అడుగులు దూరంలో ఉండాలని చెప్పారు కరోనా వచ్చిన వాళ్ళకి. నిజమా కదా? గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు 6 అడుగులు దూరంలో ఉండండి, వాళ్ళు తుమ్ముతారు, దగ్గుతారు, జ్వరం వస్తుంది వాళ్ళకి కొంచెం 6 అడుగులు దూరంలో ఉండమని వాళ్ళు చెబితే, డాక్టర్లు చెబితే, గవర్నమెంట్ వాళ్ళు చెబితే, ఈ తల్లి ఏకంగా నా చెవులోనే చెప్పింది. ఏంటి తల్లి, ఎలాంటి విషయాన్ని చెవులు ఎవరైనా చెబుతారమ్మా? నేను 10 మందికి ఉపయోగపడేవాడిని కదమ్మా. ఇలాంటి ఎవరైనా చెబుతారంటే, ఏంటయ్యా అందరూ నాకు కరోనా వచ్చింది అనుకోరా బయటికి చెబితే? అమ్మా 2 ఆదివారాలు ఆగి 3వ వారం రమ్మ మందిరానికి ఇల్లమ్మ. ఎంత కష్ట పరిస్థితులు అక్కడ. కాడు కడుక్కోమని శానిటైజర్లు వేసి, ఆ తర్వాత టెస్టులు చేసి, మనిషిని లోపల పంపించి, మనిషి 6 అడుగుల దూరంలో కూర్చోబెట్టి,
ఏమండి చేతులకి శానిటైజర్లు వేసి మాస్కులు పెట్టి ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ తల్లి మాత్రం చెవిలో చెప్పేది, గుండెలు పట్టుకొని, తండ్రి ఏంటయ్యా ఈ బాధ, ఏంటి ఈ కష్టం, ఏంటి ప్రభా ఏంటయ్యా అనండి. ఏం కాలేదు, చెవిలో చెప్పినా ఏం కాలేదు. అంటే దేవుడు మనల్ని ఇంతగా ఆయన కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడాడు. అలాంటి పరిస్థితిలో మనల్ని ఎంతగా ప్రేమించి ఆయన మనల్ని కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాముని గొప్ప చేశాడని ఇంటిలో ఉన్న పనివాడే సాక్ష్యం ఇచ్చాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఆనాడు మన పితరుల పక్షాన చేసిన దేవుడు ఈనాడు కూడా మన పక్షాన చేస్తున్నాడు. ఆయన మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అప్పుడైనా అంతే ప్రేమ ఉన్నది, ఇప్పటికైనా అదే ప్రేమ ఉంది. అప్పటికి జాలి అలాగనే ఉంది, ఇప్పటికి జాలి అలాగనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? ఆశీర్వదించడానికమ్మా. నిన్ను గొప్ప జనం చేసి, నీ నామాన్ని గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన పిలిచింది. అందుకోసం ఆయన పిలిచింది. రెండో విషయం, రెండోదిగా మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10. అది మూలవాక్యం, పోగొట్టుకోమాకండి అయిపోయేంతవరకు. ఆయన అన్నాడు, పిలిచిన నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఉపేక్షించలా నిన్ను. నేను నిన్ను ఉపేక్షించలేదు. ఏమన్నాడు? నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏర్పరచుకుంటాడు. ఎవరిని ఏర్పరచుకుంటాడో తెలుసా? ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం బైబిల్ గ్రంథంలో. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుని ప్రజల మీదకి శత్రువులు వస్తున్నారు యుద్ధానికి. శత్రువులు యుద్ధానికి వస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, బలవంతుడు, బలసూరుడు. ఎవరాయన? గిద్యోన్. గిద్యోన్ జనాన్ని తీసుకొని, సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళు, నీ ప్రజల పక్షాన నిలబడు, యుద్ధానికి వెళ్ళు. అయ్యా నేను ఎన్నిక లేని వాడిని కదా, ఆ మాట అనొద్దు. బయలుదేరి వెళ్ళు, సైన్యాన్ని తీసుకొని వెళ్ళమనంటే ఆయన ఏం చేశాడో తెలుసా? 32,000 మంది జనాన్ని తీసుకొని, సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళుతుంటే వాళ్ళలో వాళ్ళకి ఒక సొనుగులు సంశయాలు మానాలి. సొనుగులు సంశయాలు అదేమిటంటే శత్రువులు ఇస్కరేణుల వాళ్ళు వస్తున్నారు. లక్షల మంది జనాలు, సైన్యం వస్తుంది అక్కడ, లక్షల మంది వస్తున్నారు. మనం ఎంతమంది అండి? మనం ఎంతమంది? 32,000 మంది. ఏం సరిపోతాం? ఆయన తీసుకురావటం, మనం రావటం. ఏంటి తమ్ముడు ఏమంటావు? అంతేనన్నా, నేను కూడా అది అనుకుంటున్నానన్న. నాకు కూడా ఆలోచన పుట్టిందన్నా, నీకు వచ్చిన ఆలోచన నాకు కూడా వచ్చింది. అవునా? ఏంటో అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే వెంటనే దేవుడు విన్నాడు. దేవుడు అంటాడు, గిద్యోన్, కొంతమంది భయపడుతున్నారు ఆ యుద్ధానికి వెళ్ళాలని. యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతున్నారు, సొనుగుతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళని పంపించే ఇంటికి పంపించే వాళ్ళనే. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు. వాళ్ళని పంపించాను అన్నాడు. సరే కదని
అయ్యా మీలో ఎవరైనా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? దయచేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాను. నాయకుడు చెప్పేసరికి 22,000 మంది బయలుదేరారు ఇంటికి వెళ్ళిపోయేదానికి. వెనక్కి తిరిగారు. వెనుతిరిగి వెంటనే వెళ్ళిపోతున్నారు. ఎంతమంది? 22,000 మంది వెళ్ళిపోతున్నారు. యుద్ధం చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఉన్నట్టు? 10,000 మంది. సరే, ఈ 10,000 మందిని తీసుకొని వెళుతున్నాడు. ఈ 10,000 మందిని తీసుకొని వెళతా ఉంటే వీళ్ళలో కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆలోచన వచ్చింది, మన తమ్ముడితో పాటు నేను కూడా వెళ్ళుంటే బాగుండేది. రమ్మన్నారు, నేనే వెళ్ళలేదు. ఏంటో అట్లా జరిగిపోయింది. మనమే కొద్దిమంది ఉన్నాం. కొంచెం మొదట్లోనే అంతమంది ఉంటే ఒక ధైర్యం ఉంది. ఇప్పుడేమో ఏంటో 10,000 మంది అయ్యాం. మనం యుద్ధానికి వెళ్తాం, మనం చనిపోతాం, మన భార్య పిల్లల సంగతి ఏంటి, మన సంగతి ఏంటి, ఏంటో అన్ని గుర్తొస్తున్నాయి అని వాళ్ళలో ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. పుట్టుకొస్తే వెంటనే దేవుడు అన్నాడు, గిద్యోన్ వాళ్ళందరిని తీసుకొని వెళ్ళి ఆడ కాలువ పారుతుంది, నీళ్ళు త్రాగమను అని అన్నాడు. అదేంటయ్యానంటే, త్రాగమను. కొంతమంది ఏం చేశారో తెలుసా? నీళ్ళు తాగుతున్నారు, చేతులతో తీసుకొని తాగుతున్నారు. కొంతమంది ఏమో గతికి ఎలా తాగారంట? కుక్క తాగుతుంది చూసారా, అట్లా తాగుతున్నారు రాస్తుంది. 5, 6 వచనాలు మీరు తర్వాత మీరు చదువుకోండి. సమయం లేక నేను చదివించట్లేదమ్మా, ఖచ్చితంగా ఉన్నాయమ్మా 6వ వాక్యంలో. కుక్క ఎలా తాగుతుంది? తెలియదు ఏముందమ్మా, ఎవరికి తెలీదు. కుక్క నీళ్లు తాగేటప్పుడు ఎలా తాగుతుంది? నాలుగుతో తాగుతుంది. అట్లాగా చేతులతో తీసుకోకుండా కుక్కలాగా తాగుతున్నారు. వాళ్ళు ఎంత సోమరులు! చేతులతో తీసుకొని తాగేదానికి కూడా కాదండి. ఆయన సామెతల గ్రంథంలో మహాజ్ఞాని, ఆయన ఒక మాట చెప్పాడు, సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల యొద్దకు వెళ్ళు అని అన్నాడు. చీమ ఎంత? కొంచెమే, ఇంతే ఉండేది చీమ, ఇంతే ఉంటుంది. మనిషి ఎంత ఉన్నాడు? కరెక్ట్గా చెప్పమ్మా, ఎన్ని అడుగులు ఉన్నారు? నీ కొలత చెప్పుకో. ఒక సంగతి అనవసరం. 5 అడుగుల 4 అంగుళాలు అనుకో. 6 అడుగులు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మరి అంతితునున్నారు, అంతలా ఉన్నారు. చీమ ఎంత ఉంది? చిన్న చీమ. చీమల ఎద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టుకొని నేర్చుకోమన్నాడు. అంటే అవి లైన్లో వెళతాయి, చక్కగా ఆహారాన్ని వేసవికాలంలో సమకూర్చుకుంటాయి. తెచ్చుకొని కష్టపడి తెచ్చుకొని సమకూర్చుకుంటాయి. మంచిది. అందరూ కూడా, సోమరులందరూ కూడా రండి, మీకందరికి కూడా సమావేశం ఏర్పాటు చేశాం. ఎవరికోమాకండి, సోమరులందరికీ ఏర్పాటు చేశాం, మీరందరూ కూడా ఒకసారి హాజరవ్వండి అని అంటే అందరూ హాజరయ్యారు. మేము సోమరుల సంఘం అంతా కూడా హాజరయ్యారు. హాజరైన తర్వాత నాయకుడు అన్నాడు, మీలో ఒక వ్యక్తిని నాయకుడిగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ప్రధాన నాయకుడు, నేను నాయకుడిని, ప్రధాన నాయకుడు మనందరికంటే ఎక్కువ ప్రధాన నాయకుడిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మరి సోమరులందరూ కూడా చేయొద్దండి అని అంటే వాళ్ళు ఏం చేశారు? అందరూ చేయెత్తారు. ఒక్కడ మాత్రం ఎత్తలా, ఒక వ్యక్తి మాత్రం చేయెత్తలా. బాబు ఏంటి అందరు చేయెత్తారు కదా, ఎందుకు వచ్చావో తెలుసు కదా అని అంటే వచ్చానండి. మరి చెయ్యందుకు ఎత్తలేదు బాబు అని అంటే చేయెత్తేదానికి కూడా చెప్పండి కష్టంగా ఉంది, అందుకని నేను చేయెత్తలేదు. ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది. మన
సంఘానికి ప్రధాన నాయకుడు ఎవరు? ఏంటండి? చెయ్యెత్తుకుండా ఉన్నాడే స్వామరి, ఆ ప్రధాన నాయకుడు అని చెప్పేసి వెంటనే అతన్ని ప్రధాన నాయకుడికి ఏర్పాటు చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా మీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదు, ఒక మర్మంగా చెప్పా నేను, మీకు అర్థమైందా? అర్థమా లేదా? చేయకపోతే ప్రధాన నాయకులమ్మా, నువ్వు ప్రధాన నాయకురాలి, ప్రధాన నాయకుడివి. చేయకపోతే నువ్వే అందరికంటే సీనియర్ ప్రధాన. గుర్తుపెట్టుకోండి, మనం యేసయ్య బిడ్డలం, ఆయన సన్నిధిలో ఆయన సేవించు వారం, ఆయన దాసులం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని గమనించినప్పుడు దేవుడు ఆయన తీసుకొని వెళ్తున్నాడు. 10,000 మందిని తీసుకొని వెళ్తా వాళ్ళు నీళ్ళు తాగమంటే వాళ్ళు ఎంతమంది తాగారో తెలుసా? వాళ్ళు కుక్క తాగినట్టు తాగారు కొంతమంది చేతులతో తాగారు. చేతులతో త్రాగిన వాళ్ళేమో 300 మంది. మరి కుక్క తాగినట్టు తాగిన వాళ్ళు ఎంతమంది? లెక్క చూడండి ఒకసారి. 10,000లో 300 తీసేస్తే 9,000, కరెక్ట్గా చెప్పండి, 9,700 మంది. చూసారా? 9,700 మందిని ఇంటికి పంపించన్నాడు దేవుడు. గిద్యోన్ వారి ఇంటికి పంపించాను అన్నాడు. ఏంటి ప్రభా, జనాన్ని తెచ్చుకున్నా, నేను సైనికుని తెచ్చుకున్నాను, ఏంటయ్యా మరి ఏంటి ప్రభా? మరి ఈ 300 మంది చాలు యుద్ధానికి, ఈ 300 మంది చాలయ్యా, అవసరం లేదు, వాళ్ళు పిరికోళ్ళు, పిసినారోళ్ళు, పేనాసోళ్ళు, అవసరం లేదు, పంపించే అని అన్నాడు. సహోదరులారా, మరి మీరందరూ కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోండి అంటే ఇప్పుడు అంటాడా అనుకున్నాం. అననే అన్నాడు. మంచి ఛాన్స్ దొరికిందే, మంచి ఛాన్స్ వచ్చిందని. ఎంతమంది వెళ్ళిపోయారు? 9,700 మంది వెళ్ళిపోయారు. ఉన్నది ఎంతమంది? 300 మంది. ఈ 300 మంది బయలుదేరి వెళుతున్నప్పుడు 20వ వాక్యంలో వారు ఏమని కేకలు వేశారో తెలుసా? యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని కేకలు వేస్తూ వారిలో ప్రతి వాడును దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగనున్నవాడు చెప్పండి, ఇటువంటి చెప్పరా? ఈ ప్రక్కన ఉన్నవాడు చెప్పరా? ఆ ప్రక్కన ఉన్నవాడు చెప్పారు, ఈ ప్రక్కన ఉన్నవాడు చెప్పండి. ఇంకోసారి చెప్పండి, ముందున్నవాడు కూడా చెప్పండి, అందరూ చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే సాతాను లోపలికి రావడానికి అవకాశం లేదు. మనం హల్లెలూయా చెబుతుంటే స్తోత్రాలు, ప్రభువుని స్తుతించుట అని అర్థం. హల్లెలూయా అంటే మనం దేవుని స్తుతిస్తా ఉంటే సాతాను అవకాశం ఉండదు. లేకపోతే సాతాను పక్కన వచ్చి గిలుతా గిచ్చుతా నీ గురించే మాట్లాడుతున్నాడు, ఇంకేముంది, నువ్వేం భక్తి చేస్తావు, అంత భక్తురాలువా, అంత భక్తుడువా, నీకెందుకు అవసరం లేదు, అదిగో కొంచెం ఆలోచించు, ఇక్కడ ఆలోచన చేయి, వాళ్ళు ఏమయ్యారు, ఇక్కడేమైంది, అక్కడేమైందని మనిషి మాత్రం ఇక్కడే కూర్చుంటాడు అని చూస్తున్నట్టే ఉంటారు. కానీ ఆలోచన ఎక్కడో వెళ్ళిపోయి ఉండాలి. సాతాను తీసుకొని వెళ్ళిపోతాడు, నీ ఆలోచన తీసుకొని వెళ్ళిపోతాడు, నీ ఆలోచన ఎక్కడో పెడతాడు. అందుకని మనం స్తుతి స్తోత్రాలు చెప్పినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు సాతాను దూరం అయిపోతాడు. నీ మనసు, నీ ఆలోచన అంత ఇక్కడే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కొంచెం ఓపిక పట్టండి.
గమనించండి మరొక మాట, అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని చూస్తే యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గమని కొండలు పాల్గొట్టారు. ఉట్టి కొండలు పాల్గొట్టారు. కొండలు ఎప్పుడైతే పాల్గొట్టారో యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని చెప్పేసరికి శత్రువులు వస్తున్నారే, శత్రువులకి ఎలా ఉందో తెలుసు, వాళ్ళ చెవుల్లో గుర్రాలు రథాలు ఓ ఓ ఓ ఓ అని శబ్దం వినపడింది. ఉట్టి కొండలు పాల్గొట్టినందుకు ఒక జయం వచ్చింది. నేను ఎలాగనే ఒకరోజు ప్రసంగం చేశాను. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. నేను అప్పట్లో నేను కొండల గురించి ప్రసంగం చేశాను. ఓటి కొండ, నింపబడిన కొండ, అంచులు మట్టుకు నింపబడిన కొండ, కొండల గురించి చెప్పుకుంటూ వచ్చాను. పగలగొట్టిన కొండ జయం కలిగిందని చెప్పాను. మన వాళ్ళకి ఏం చేశాను, వేసవికాలంలో ఎండల కాలంలో కొత్త కొండలు తీసుకొచ్చి అక్కడ పెట్టాము. క్రొత్త కొండలు తీసుకొచ్చి అక్కడ పెట్టి చల్లటి నీళ్ళు తాగుతున్నారు. ఎప్పుడైతే కొండల గురించి నేను ప్రసంగం చేశానో పోతా మొత్తం కొండలని పాల్గొట్టిపోయారు మన వాళ్ళే. తర్వాత ఒక రోజు నేను అడిగాను, ఏంటంటే కొండలు ఒక్కటి కూడా కళ్ళు మొత్తం పాల్గొట్టిపోయారు అని. మీరే కదా నా కొండలు పాల్గొట్టమన్నారు. కొండ పాల్గొడితే జయం వస్తుంది అన్నావు కాబట్టి మాకు జయం రావాలంటే కొండ పాల్గొట్టాలి. కాదమ్మా, ఆ కొండ కాదు, మనమే ఒక కొండ. ఓటి కొండవాడనైతిని అంటాడు భక్తుడు. నేను ఓటి కొండవాడనైతిని అని అంటే గనగనలాడితే ఓటి కొండ ఎలా ఉంటుంది? ఓటి కొండ అమ్మ ఎట్ట తడతారు కదా. కొండ చూసుకునేటప్పుడు ఎన్నిసార్లు తట్టుంటారు కాదు, అరే అరే ఇది మంచి కొండ కాదా అని చూస్తూ ఉంటారు. అమ్మ కొనేటప్పుడు అంత చక్కగా తిప్పి చూశారు కదా, అంత చక్కగా చూస్తారు కదా, అది ఓటి కొండ లేకపోతే మంచి కొండ అని చూస్తారు. మనమే ఒక కొండ. నేను అంటున్నాను, బైబిల్ గ్రంథం రాయబడి ఉన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈ కొండలో ఉన్న గర్వం అనేది పాల్గొట్టబడాలి. ఏంటి నేను చెప్పేది వింటున్నారా? మనిషిలో ఒక గర్వం ఉంది, అది పగలగొట్టబడాలమ్మా. అది పగిలిపోవాలి, ఆ గర్వం అనేది పోవాలి. పాస్టర్ అన్నా నేనే కట్టించానన్నా, ఇల్లు నేనే కట్టించానన్నా. అన్నా నిజమన్నా? నేను కట్టించానన్నా ఇల్లు, వల్ల కాదు, స్థలం నేనే కొన్నానన్నా. నేను కట్టించాను. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? యెహోవా ఇల్లు కట్టించనేడలా కట్టువారు ప్రయాసం. అర్థమే కమ్మా. మరి అది పగలగొట్టబడాలమ్మా. యెహోవా నాకు ఇచ్చిన ఇల్లు అని చెప్పాలి. ఇంకో కొంతమంది అంటారు, ఏమనుకోమాకమ్మా తల్లి, ఏమనుకోమాకు, నా పిల్లలన్నా అన్నా, నా పిల్లలన్నా, నా పిల్లలన్నా, నా పిల్లలన్నా. ఆయన విషయ గారు ఆ మాట అన్నాడా? ఏమన్నాడు? 8వ అధ్యాయం 18వ వాక్యంలో, విషయ గ్రంథంలో 8వ అధ్యాయంలో 18వ వాక్యంలో విషయ ఏమన్నాడో తెలుసా? ఆయన అన్నాడు, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడా? అమ్మ ఇప్పుడు ఏనండి, నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్నది. కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం ఏంటమ్మా? ఇప్పుడు 2 చూడండి, వాటిలో ఒకటైనా వచ్చిందా చూడండి. కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. మంచిదే. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. అమ్మా తెలిసి తెలియక నువ్వేమైనా మాట్లాడుంటే, అయ్యా ఒకవేళ తెలియక మాట్లాడుంటే దేవుడు క్షమిస్తాడు. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పు. అంతేగాని నా పిల్లలు
నా ఇల్లు నేను కట్టించాను రాకూడదు. అది పగలగొట్టబడాలి. అదేనమ్మా పగలగొట్టేది. కొండల పగలగొట్టమాకండమ్మా. ఇంటికి పోయి కొండల పగలగొట్టమాకండి. నేను ముందే చెబుతున్నాను, ఎందుకంటే నాకు గుర్తొచ్చింది. మరలా మీరు పోయి పగలగొట్టారంటే మరలా వాళ్ళు కొండలు తీసుకురావాలి. ఇప్పుడు చాలామందికి ఫ్రిడ్జ్లు వచ్చినాయి అనుకోండి, అప్పట్లో ఫ్రిడ్జులు లేవు. చల్లటి నీళ్ళు కావాలని అప్పుడు తెచ్చుకునేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట చదువుకుందాము. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కొరింథీ సంఘానికి ఆయన మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో 26వ వాక్యం నుంచి ఒక మాట అంటాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో ఉన్న గనులైన జ్ఞానం కలిగిన వారినైనా దేవుడు వారిని పిలవలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో ఉన్న వారిని ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎర్రి వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనం ఏమన్నా గనులమా? చెప్పండి. పెద్ద మేధావులమా? చెప్పండి. మనం తృణీకరించబడిన వాళ్ళు, నీచులు, నీచమైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులని దేవుడు చూడండి ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు. చాలామంది అంటారు, నాదేముందండి, నేను తృణీకరించబడి ఎన్నిక లేని వాడిని. అసలు మా ఊర్లో నన్ను కూడా అన్నారండి. మా ఊర్లో ఎందుకండి నా విషయం చెబుతాను నేనండి. నేను 10th క్లాస్ వరకు చదివాను, 10వ తరగతి వరకు చదివాను. మా ఊర్లో చాలామంది, అరే నువ్వు ఎందుకు పనికిరావురా, పనికిరావు నువ్వు, దేనికి పనికిరావురా నన్ను, దేనికి పనికిరావు అని అన్నారు. నేను కూడా అలాగనే ప్రార్థన చేసుకున్నా, ప్రభా పనికిరాడు అంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అట్లానే అంటున్నారు, బయట వాళ్ళు అట్లానే అంటున్నారు, సమాజం అట్లానే మాట్లాడుతున్నారు. మరి ఏంటి నా పరిస్థితి? నా జీవితం నేను పనికిరాను ఉన్నా, ఏంటయ్యా నా పరిస్థితి, ఎందుకు పనికిరాను ఉన్నా నేను అని దేవుని ఎదుట నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడు, నాకు పనికి వస్తావు నాయన, ఎవరికి పనికి రాకపోయినా నాకు పనికి వస్తావు అని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకొని ఆయన వాక్యం చెప్పమన్నాడు. మా ఊరు కొండ చూశారు కదా, మా ఇంటి వెనకవైపునే కొండ. మా వాళ్ళకందరికీ నేను వాక్యం చెబుతున్నా. 3 అక్కలు ఉన్నారు నాకు, 3 ఉన్నారు అక్కలు, ఒక అన్న, మేము 5గురు. నేను ఆఖరవాణ్ణి. 3 అక్కలు, ఒక అన్న, నేను ఆఖరవాణ్ణి. వాళ్ళకి నేను వాక్యం చెబుతున్నాను. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ప్రకాశవంతమైన వెలుగుతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సేవ కొరకు పిలుచుకున్నాడు. వాక్యం చెప్పమంటున్నాడు. నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను. వాక్యం చెప్పమనంటే మా అక్కడికి వాక్యం చెబుతుంటే ఒకళ్ళ ముట్టికాయలు పడిచేవాళ్ళు, ఒకళ్ళ చెవు పట్టుకొని లాగేవాళ్ళు. అక్కోళ్ళు ఎరా మాకంటే చిన్నోడివి, ఏమి తిరిగినప్పుడు నీకు ఎంత చేసావురా మేము, నిక్కర్లు వేసుకోవడం చేత కాకపోతే నిక్కర్లు వేసినోడు, స్నానం చేసుకోవడం చేత కాకపోతే స్నానం చేయించినోడు, ఎరా నువ్వు నిలబడి వాక్యం చెబుతుంటే మేము వినాలా? ముట్టికాయలు పొడిచేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళ ముట్టికాయలు పొడిచారు. ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ తర్వాత కానీ
బయట వాళ్ళు పొరపాటున ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు మా ఊరిలో. నేను దేవుని అడిగాను, ఏంటి ప్రభు వాక్యం చెప్పమంటున్నావు, సువార్త చెప్పమంటున్నావు, మరి నేను చెబుదామంటే ఒక్క మనిషి వినట్లేదు. ఏంటి ప్రభు అని మాట్లాడితే ప్రభు ఏమో ఒక్కసారే మాట్లాడేది, మరలాకి మాట్లాడడం, ఒక్కసారి చెప్పేది. ఆయన చెప్పేసాడా అయిపోయింది. ఇలా కాదని చెప్పేసి మా ఊరు కొండ మీదకి వెళ్ళిపోయాను. నేను కొండ మీదకి వెళ్ళిపోయి చెట్టులకి రాళ్ళకి ప్రసంగం చేస్తాను. యేసే నిజమైన దేవుడు, ఆయన నమ్మండి, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, నమ్మండి అని అంటే చెట్లేమో గాలికి ఊగుతూ ఉండి, ఆహా చెట్టులకి నా ప్రసంగం ఎంత బాగున్నదో, ఎంత చక్కగా ఉన్నాయో. రాడు చూసాను, మండం కొంచెం కూడా కదిలికి లేదు. నేను నిలబడింది బండ మీద, అవి కదిలితే నేను ఎక్కడ ఉంటాను కాదండి. నేను నిలబడిందే బండ మీద అని ప్రసంగం చేస్తుంటే అప్పట్లో పొయ్యిలోకి పొలాలు తీసుకొచ్చుకునేవాళ్ళు కొండ మీదకి. ఇప్పుడంటే గ్యాస్ ఏమో వచ్చింది అనుకోండి, గ్యాస్ బండ్లు. అప్పట్లో పొలాల కోసం, పొలాల కోసం మనకందరికీ తెలిసిన విషయమే. పొలాల కోసం కొంతమంది వచ్చారు. వచ్చి చూస్తే ఏంటి లాజర్ గారు చిన్నబ్బాయి, అయ్యో ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు, పిచ్చి పట్టినట్టుంది, ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు, పిచ్చి పట్టినట్టుంది అని ఇంటికి పోయి చెప్పారు. మా నాన్నకి మా అమ్మకి చెప్పారు, మీ అబ్బాయికి పిచ్చి పట్టింది, మీ చిన్న అబ్బాయికి ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు, ఏమైంది ఏంటో మీరు అడగండి. నేను చిన్న బైబిల్ తీసుకొని పోయేవాడిని కొండ మీదకి, మళ్ళీ తీసుకొని వచ్చేవాడిని. ఏంట్రా చిన్నోడా ఒక్కడే మాట్లాడుకుంటున్నా అంట, పిచ్చి పట్టిందా ఏంటి? అవును, నాకు యేసయ్య పిచ్చి పట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేరక్క అనేవారు, యేసన్న గారు చెల్లెలు మేరక్క గారు ఉన్నారే, ఎప్పుడు సేవకుల కూటంలో మాకు చెప్పేవారు. సేవకుల కూటంలో, నాయనలారా వినండి అయ్యా, మనకు ఇంకో పిచ్చి ఉండకూడదు నాయన, మనకి యేసయ్య పిచ్చే ఉండాలి, యేసయ్య పిచ్చే ఉండాలి, ఇంకో పిచ్చి ఉండకూడదని. ఇక అదే పిచ్చి, ఈ దేవుని వాక్యం చెప్పాలి, దేవుని వాక్యం చెబితేనే మంట పోతుంది. ఇక్కడ పెట్టాడు మంట దేవుడు, ఇక్కడ కాదమ్మా, ఇక్కడ గుండెల్లో పెట్టాడు మంట. ఇక్కడ మంట పెడితేనేమో కడుపులో నొప్పికమ్మా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, చాలా ప్రయత్నాలు చేసి ఈ నొప్పి పోయేదానికి చాలా ప్రయత్నాలు చేసుకుంటాం, కానీ ఈ నొప్పి పోదు. గుండెలో నొప్పి మంట. ఈ మంట పోవాలంటే వాక్యం చెబితేనే మంట పోతుంది. మాకు దైవ సేవకులైన మాకు అనేక మంది ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తేనే ఈ మంట పోతుంది, లేకపోతే పోదు. ఆ మంట రగిలిపోతుంటుంది, లోపల మంట పుట్టిపోతుంటుంది, లోపల కాలిపోతుంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెబుదాం హల్లెలూయా. తృణీకరించబడిన వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళని, తృణీకరించిన వాడైన వాళ్ళని పిలిచాడు దేవుడు, రండి. బలహీనమైన వాళ్ళు ఏంటి నడక, ఏంటి ఎలా నడుస్తుంది? ఒరే బాబు, బలంగా నడిచేవాళ్ళు ఉన్నారు, ఇట్లా నడిచేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలవాలా దేవుడు? వాళ్ళని పిలవలేదు కానీ ఏంటి ఇంత బక్కోళ్ళు నా పిలిచింది దేవుడు? వీళ్ళేం చేస్తారు? బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు, బలవంతులు సిగ్గుపరచటానికి. ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వాళ్ళని, నీచులైన వారిని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు లోకంలో నుంచి. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎంతో పెద్ద మేధావులు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారు లోకంలో. ఎంతోమంది మేధావుల మధ్యలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడమ్మా. అమ్మా, నేను చెప్పాలనుకున్నది మొత్తం 7, ఇప్పుడు ఎన్నైనా 2 ఇంకా 5 ఉండయి. ఏం పర్వాలేదు, సాయంత్రం
6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, ఏం పర్వాలేదు. ఇంతకంటే భాగ్యం ఉంది చెప్పండి? కాదండి, భోజనం ఎప్పుడు తింటానే ఉన్నాం, 3 పూటలు తింటున్నావా లేదా? అవి చాలా ఉన్నట్టు మళ్ళీ ద్రాక్ష పండు, యాపిల్ పండు, అరటి పండు, చెప్పండి అమ్మా. ఇన్ని పండ్లు తిని, ఇంత జ్యూసు తాగి, మన కూల్ డ్రింక్స్ తాగి, ఇవన్నీ తాగి మొత్తం ఈ మిషన్ ఆడుతూనే ఉంటుంది, మిషన్ ఆడుతూనే ఉంటుంది, డగ్గ 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 మళ్ళీ మిషన్ ఆడుతూనే ఉంటుంది. కొంచెం టైం ఇవ్వండి, వాటికి కూడా కొంచెం ఇచ్చేయండి, కొంచెం గ్యాప్ ఇస్తే మళ్ళా మిషన్ కొంచెం గ్యాప్ ఇస్తే మళ్ళా చక్కగా బాగుంటుంది, మంచిగా ఆడుతుంది. లేకపోతే మిషన్కి ఇంకా వేస్తానే ఉన్నారనుకోండి, ఒకసారి రిపేర్ వస్తుంది. మిషన్కి రిపేర్ వస్తే ఏమవుతుంది? ఏం చెప్పరా? షెడ్లో పెట్టాల్సింది బండిని తీసుకుని. ఎక్కడా షెడ్డు? హాస్పిటల్. ఈ మిషన్కి మనం ఏం చేయాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అందుకోసం అమ్మా దేవుడు ఇక్కడ నింపుతున్నాడు. ఇక్కడ కాదు, మనకు వాక్యం ద్వారా హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నింపుతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే, దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, అవునా కదా? ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా నేను నీకు తోడై ఉంటాను. యాకోబు, నీకేనా నేను చెప్పేది? ఆదికాండం 28వ అధ్యాయంలో 15వ వాక్యంలో ఆయన మాట చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు. ఈ దేశానికి మరలా నిన్ను రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను ఏడవను. యాకోబు, నేను నిన్ను ఎందుకు పిలిచాను? అసలు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాను తెలుసా? ఎందుకో తెలుసా? నేను నీకు తోడై ఉండాలని, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడాలని. అవునా కదా? నేను నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చానే, నన్ను దిశలను నిన్ను వ్యాపింపచేస్తానని చెప్పానే, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పానే. నేను నీతో చెప్పినది చెప్పమ్మా నెరవేర్చే వరకు అది మీ నోట్లో కూడా రావాలమ్మా. కాదయ్యా, నీ నోటిలో కూడా రావాలి. దేవుడు అన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ఏడవను. అంతే. దేవుడు విడిచిపెట్టాడు మనల్ని. ప్రతి స్థలంలో దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రతి స్థలంలో కూడా కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి స్థలంలో కాపాడుతూనే ఉన్నాడు. ఆ మధ్య 2010వ సంవత్సరం, అది 2010వ సంవత్సరం దైవజనులు నెస్సన్ గారితో పాటు అండమాను వెళ్ళాం. తెలుసు కదా, అండమాను దీవులు భారతదేశానికి ఈ పక్కన దీవులు ఉంటాయి, చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటాయి దీవులు. అవి చదువుకున్న పిల్లలకి తెలుసు. అండమాను దీవులు. ఆ దీవుల్లో అంతకుముందు జైలు ఉండేవి. స్వాతంత్రం రాకమునుపు అక్కడ కఠినమైన శిక్ష, జీవితకాల శిక్ష అక్కడ వేసేవాళ్ళు. అక్కడ వేస్తే ఒకవేళ పారిపోవాలనుకుంటే చుట్టూ సముద్రం, నీళ్లు, చుట్టూ నీళ్లు, పారిపోయేదానికి లేదు. చిన్నవి చిన్నవి జైలు. అలాంటి అక్కడికి వెళ్ళాం. ప్రక్కన దీవులకి తీసుకొని వెళ్తున్నారు. సముద్రంలో వాడలో మమ్మల్ని దీవులకి తీసుకొని వెళ్తున్నారు. ఉన్నట్టుండి ఆయిల్ అయిపోయింది. మేము పడవలో వెళ్తున్నామా, ఆ పడవలో ఆయిల్ అయిపోయింది. ఆయిల్ అయిపోయేసరికి అందరికీ భయం వేసింది. ఓ ప్రక్కన సముద్రం పొంగుతా ఉంది. చేరుకోవాలి, వెళ్ళిపోవాలి.
అక్కడ మందిరం ఓపెనింగ్ జరిగింది. సువార్త దండయాత్ర, అనేక దీవులకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను చెప్పడానికి వెళ్ళాము. ఒకసారి ఆగిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. తెల్ల బట్టలు వేసుకొని వచ్చారు, తెల్ల బట్టలు వేసుకొని వచ్చారు. ఏముంది వీళ్ళ దగ్గర? ఏ శక్తి ఉంది? ఏ మహిమ ఉంది? సువార్త దండయాత్ర, సువార్త దండయాత్ర అని వచ్చారు. మధ్యలో ఆగిపోయింది అని దైవజనుని సన్నగారు వెంటనే పాట పాడారు. ఏమని రాస్తుంది అక్కడ? పాట పాడారు. ఏమని? నీ సన్నిధి నివసించు నాకు. ఏంటమ్మా పాడలేదా? నీ సన్నిధి నివసించు నాకు, ఏ అపాయము దరిచేరదు. ఆయన రాశాడు, అలాగే పాడాడు. ఆ పాట వెంటనే పాట ఎత్తుకున్నాడు. ఆ పాటని కాదు, మన దేవుని సన్నిధిలో నిలిచే మనకి అపాయం ఏమొస్తుంది? వాళ్ళు హేళన చేసుకుంటున్నారు, నవ్వుతున్నారు, మనకెందుకు జరుగుతుందని పాట పాడుతున్నాం. ఇక అందరం కలిసి పాడుతున్నాం. యేసన్న గారు పాట ప్రారంభించారు, ఇక అందరం కలిసి పాడుతున్నాం, పాట పాడుతూ ఉన్నాం. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అన్నీ ఫోన్ చేశారు. వాళ్ళు అన్నీ ఆయన తీసుకొని వచ్చేసి అన్నీ ఆయన పోసి మేము వెళ్ళాలనుకున్న చోటుకి తీసుకొని వెళ్ళిపోయారు. కాదండి, కొన్నిసార్లు అపాయాలు జరుగుతాయి. కొన్నిసార్లు మనకి అపాయాలంటూ కొన్నిసార్లు జరగాలని, అలా జరగటానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ దేవుడు అపాయం అంటూ జరగనివ్వడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒకసారి గతంలో డొక్కు కారు ఒకటి ఇచ్చారు నాకు. ఆ డమడమా 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 అనుకుంటూ పోతుంది. గేదెలన్నీ పరిగెత్తుతూ ఉండేవి, హారన కొట్టడం అవసరం లేదు. జనాలు కూడా పరిగెత్తుతూ ఉండేవాడు, గుంటలో పడి శబ్దం వస్తూ ఉండేది. మేము ఒక రోజున అడావుడిగా స్పీడ్గా పని, బాబు టైం అవుతుంది, సువార్త కూడానికి వెళ్ళాలి, త్వరగా పని అని అంటే స్పీడ్గా మానేస్తున్నాడు. ఒక్కసారి టైర్ ఊడిపోయి మాకంటే స్పీడ్గా పోతుంది. టైరు మాకంటే స్పీడ్ పోతుంది. నేను డ్రైవర్ని అడిగాను, ఏంటి బాబు ఒక టైర్ ఏంటో మనకంటే ముందు పోతుంది, మనమే స్పీడ్గా పోతున్నాడు, మనకంటే స్పీడ్ పోతుంది ఏంటి టైరు అని నేను అడిగితే ఆ డ్రైవర్ అన్నాడు, అన్నా ఆ టైర్ ఎవరిదో కదా మనదేనన్నా అన్నాడు. ఏమైంది బాబు ఏంటి ఆ విషయం అని అంటే, మనదేనన్నా, ఈ పక్కనున్న టైర్ ఊడిపోయిందన్నా, పాత కారు కదన్నా, ఊడిపోయిందన్నా, ఊడిపోయి మనకంటే స్పీడ్గా పోతుందన్నా. ఒరే బాబు ఏం చేస్తావు ఇప్పుడు? బ్రేక్ వేసేదానికి కూడా ఊడిపోతే ఏం చేస్తావు? బ్రేకులు ఉండేది అక్కడే. ఇప్పుడు ఏం చేస్తావు? ఎటు పోతే కట్టుకోవాల్సిందే. మెయిన్ రోడ్లో చాలా కార్లు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి, అంత స్పీడ్లో వెళుతున్నాము, హై స్పీడ్లో వస్తున్నాం, మేము స్పీడ్లో పోతున్నాం. ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. అప్పుడే చీకటి పడుతుంది, చీకటి పడిపోతుంది, కనిపించట్లేదు. ఏంటి పరిస్థితి అని స్తోత్రం 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 స్తోత్రాలు. కారులో ఉన్న వాళ్ళందరూ స్తోత్రాలు ప్రారంభించారు. మొత్తానికి ఒక దరికి వచ్చాం. దరికి వచ్చిన తర్వాత ఆపుకొని టైర్ ఎంత దూరం పోయిందో మరలా పోయి టైర్ తెచ్చుకున్నాం. మాకంటే ముందు పోయింది టైరు. అంటే కొన్నిసార్లు ఇలాంటి అపాయాలు కూడా జరుగుతాయి, ఇలాంటివి కూడా జరుగుతాయి. కానీ దేవుడు మనల్ని రాకుండా ప్రతి స్థలంలో అని అన్నాడమ్మా. ఇక్కడే కాదు, ప్రతి స్థలంలో, ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు కాపాడుతూనే ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. తోడే ఉన్న దేవుడు కాపాడుతాడు. మూడవది అయిపోయింది. నాలుగవ విషయం, దేవుడు ఏమన్నాడు? అమ్మా చదివారా? భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను అంటాడు. గమనించారా? భయపడకము. ఎవరిని చూసి భయపడుతున్నారు? అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు,
కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేస్తాడండి? ఒక మంచి ధైర్యంతో నేనున్నా, అంతే నాకు చాలు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక మంచి ధైర్యం నాకుంది. నరమాత్రుడు నాకేం చేస్తాడు? నేను ఎందుకు భయపడాలి? ఈ రోజున చాలా మంది భయపడుతుంటారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా భయపడతారు. ఏదైనా దగ్గు వచ్చిందంటే నిన్నటి కన్నా ఈరోజు ఎక్కువైపోయినట్టుంది, నిన్నటి కన్నా ఈరోజు తలనొప్పి ఎక్కువైపోయింది, నిన్నటి కన్నా ఈరోజు జ్వరం ఎక్కువైపోయింది, పోతానేమో. తండ్రి నాయన ఇంతలోనే తీసుకుంటామన్నాయన, ఇప్పుడే తీసుకోబోకనైనా కొంతకాలం ఉండాలయ్యా, ఇప్పుడే తీసుకుంటే వద్దు నాయన. ఇప్పుడు ఎందుకు తీసుకుంటాడమ్మా నిన్ను? నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఇంకా దేవుని స్తుతించాలి, ఇంకా దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. ఇంకా చాలా ఉంది, నీకు సమయం చాలా ఉందయ్యా. నీకు చాలా మంది దేవుడు ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు దేవుడు. ఆ విషయాన్ని చదువుతారు ఒకసారి సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరొకము, నా ఆజ్ఞలను నువ్వు పొరపాటు కూడా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడిచే సంవత్సరాలను, శాంతిని కలుగు చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కరెక్ట్గా చెప్పండి, న్యాయంగా, అబద్ధం లేకుండా చెప్పండి. దేవుడు ఏమన్నాడు? నా కుమారుడా, నా ఉపదేశాన్ని, ఇప్పుడు వాక్యాన్ని వింటున్నాం, మరవట్లేదు. ఎవరైనా మర్చిపోయారా? దేవుని వాక్యాన్ని మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉపదేశాన్ని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఆయన ఆజ్ఞలను మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాం మనం, అవునా కదా? అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? దీర్ఘాయువును, సుఖజీవంతో గడిచే సంవత్సరాలను, శాంతి నీకు కలుగు చేస్తున్నాడు. అమ్మా గుర్తుపెట్టుకో, దేవుడు నన్ను ఎట్లా ఆశీర్వదిస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు, దేవుడు నన్ను ఎట్లా పోషిస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు, దేవుడు నన్ను ఎట్లా కాపాడుతున్నాడో నాకే అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసమ్మా? నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు. ఏంటి అందరూ సలబడిపోయారు? అక్కడ సలగా ఉంది, ఇక్కడ సలగా ఉంది. ఏంటండి? అక్కడ సలగా ఉంది, ఎక్కడ ఎక్కడ అక్కడ సలగా ఉంది, ఇక్కడ కూడా సలగానే ఉంది. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పండి. వాతావరణం అంతేనండి, ఒకప్పుడు వేడిగా ఉంటుంది, ఒకప్పుడే చల్లబడుతుంది. ఎప్పుడు వేడిగా ఉంటుంది, ఎప్పుడు చల్లబడుతుందో మనకి అర్థం కావట్లేదు. నిన్న ఒక రకంగా ఉంది, ఈరోజు ఒక రకంగా ఉంది. నిన్న ఎండగా ఉంది, ఈరోజు ఎండ లేదు, ఈరోజు చల్లగా ఉంది. వాతావరణం అంతే ఉంటుంది. అక్కడేమో తుఫాన్లు పడుతున్నాయి, అక్కడేమో వరదలు వచ్చి చెన్నైలో అక్కడ వరదలు వచ్చి వాళ్ళు అవస్థలు పడుతున్నారు. వాళ్ళు మనమే దిగులు చింత లేకుండా కూర్చున్నాం ఇక్కడ, అవునా కదా? దేవుని ఆజ్ఞలను గైకుంటున్నాము, దేవుని ఉపదేశాన్ని మరవట్లేదు. దేవుడు అందుకే దీర్ఘాయువుని ఇచ్చాడమ్మా, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు. చూడండి, ఎంత కష్టమైనా సరే ఇప్పుడు తల నిలబడట్లేదు, పోటీలు వేసాం మందిరంలో. సరే, నడువు నిలబడట్లేదు, నడువును కూడా పోటీ వేసామండి. నడువు నిలబడట్లేదు, మరి ఏం చేస్తాం? పోటీ వేసాం. తల నిలబడకపోతే పోటీ వేసి అయినా కానీ వాక్యాన్ని వింటానే ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఒక విషయం ఏంటో తెలుసా? దేవుడు ఇస్సాకుతో ఏమన్నాడు తెలుసా? అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎందుకు? అబ్రహాము దేవుని అంతగా సేవించాడు, అబ్రహాము అంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, నీతి నిజాయితీగా జీవించాడు కాబట్టి తన కుమారునితో చెబుతున్నాడు, అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని బట్టి
అమ్మా చెప్పు, మిమ్మల్ని బట్టి మీ పిల్లలని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ కష్టమమ్మా, మీ కష్టానికి మీ ప్రతిఫలం అది మీకు మీ పిల్లలకు వస్తుందమ్మా. మీరు కష్టపడితే ఇప్పుడు సంపాదించిన ఆస్తి ఎవరిదవుతుంది? కరెక్ట్గా చెప్పాయా అన్నా? కష్టపడి నువ్వు సంపాదించేవే నీ ఆస్తి ఎవరిదవుతుంది? నీ పిల్లలకే కదా. మనం ఇప్పుడు కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం దేవుని సన్నిధిలో, ఎవరైతే అవుతుంది? మన పిల్లలకే. తర్వాత ఇప్పుడు ప్రయాసపడి ఇంత మందిరాన్ని కడుతున్నాం, డబ్బులు కూడబెట్టుకొని అక్కడ ఇక్కడ అని తీసుకొచ్చేసి మందిరానికి ఇచ్చుకొని చేరాలేదా? కాదండి, అంత విచిత్రంగా చూస్తున్నారు. ఏం తెలుసా అని మీరు ఆలోచిస్తున్నారు. దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెబుతున్నాను నేను. ఆయన పంపించాడు, ఆయన చెప్పమన్నాడు కాబట్టి చెబుతున్నాను. మీరంతా కష్టపడి మీ కష్టార్జితం తీసుకొచ్చి దేవుని మందిరానికి పెట్టారు, అవునా కదా? పెట్టారు. ఈ కష్టార్జితం, ఈ మందిరం మీకును మీ పిల్లలకును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. ఓటి కొండలాగా ఉండకూడదమ్మా, గడగడగలాడకూడదు. ఓటి కొండలా, గట్టి కొండలాగా ఉండాలి, మంచి కొండలాగా ఉండాలి. ఓకేనా? ఓటి కొండలాగా ఉండకూడదు, గట్టి కొండలాగా ఉండాలి. కాదండి, ఈ మధ్య ఎలక్షన్ జరిగింది కదా, ఒక మాట. ఎలక్షన్ జరిగినప్పుడు ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. పెద్దోళ్ళకేమో 500 ఇచ్చారు, చిన్నోళ్ళకేమో 300, 250 రూపాయలు ఇచ్చారు. రోజంతా తిరుగుతుంటే జెండాలు పట్టుకొని. అరిస్తేనే కదమ్మా ఇచ్చేది, అరిస్తేనే కదా 500 ఇచ్చేది. వాటి పక్కన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎన్ని సున్నాలు పెడతాడో తెలుసా అమ్మా? 5 పక్కన 5 సున్నాలు పెడితే ఎంత? చదువుకున్న పిల్లలు చెప్పండి. చదువు లేనివాడు అంటే ఇట్లా వింటున్నారు, కానీ చదువుకున్న వాళ్ళు చెప్పండి. 5 లక్షల 5 సున్నాలు పెడతాడు దేవుడు. వద్దా మీకు? ఆమెను చెప్పలేదు ఒకళ్ళు కూడా. 500 కావాలా, 5 లక్షలు కావాలా? కరెక్ట్గా చెప్పండి, ఏది కావాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 500 కోసం మనం ఎంత ప్రయాసపడ్డాము. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత ప్రయాసపడి 500 సంపాదించాం. 500 ఇచ్చేసాడు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు చేస్తాడే మేలు. ఆయన మనకిచ్చి పంపిస్తాడు. ఉట్టి చేస్తే ఎవరు బారు, ఆయన ఇస్తాడు మనకి. ఆయన ఇచ్చేవి ఆ కంటికి కనపడవు, చెవునికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అలాంటివి ఇస్తాడు. సున్నాలు పెట్టి ఆయన సున్నాలు చుట్టి నీకు అవన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఎట్లా వచ్చినో నాకే అర్థం కావట్లేదు అంటున్నారు. పంపించింది ఆయనేనమ్మా, నీకోసం పంపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎవరిని చూడొద్దు, మనం ఎవరిని చూడాలి? యేసయ్యను చూద్దాం. యేసయ్యను చూస్తాం మనం కొనసాగితే మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటే పరలోకానికి చేరతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఈ ఊరు తెలిసిన దగ్గర నుంచి, రాయపూడి తెలిసిన దగ్గర నుంచి స్తోత్రాలు చెప్తాం. రోజుకి 3 సార్లు ఉదయాన్నే ప్రార్థన, 4 గంటల స్తోత్ర ప్రార్థన, ఆ తర్వాత సాయంత్రం రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాం. దేవుడి రోజునేమో వాళ్ళు ఎలా ఉంటారని చూపించడానికి దేవుడు తీసుకొచ్చాడు. మీకోసం ప్రార్థన ఇన్ని సంవత్సరాల నుంచి స్తోత్రాలు చెప్తున్న 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజునేమో ఇట్లా చూసుకునేదానికి ధన్యతలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య గారు ఏమన్నాడు? మన బంధము ఏంటండి మాట? అనుబంధము. మన బంధము అనుబంధం అంటే మనం అందరం కూడా యేసయ్యతో అనుబంధంగా ఉన్నవాళ్ళం. మనం అందరం ఒక ఇంటి వాళ్ళం. మన తండ్రి యేసయ్య. మనం అందరం కూడా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, మనందరం కూడా ఒకే కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిచర్యను మరింతగా ప్రభు ఆయన దీవించి గణపరచునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. అందరూ కూడా మోకరించాలి. దాచి భద్రపరిచినందుకే స్తోత్రం.
11 నెలలు మీ కృపలో మీరు మమ్మల్ని దాచి భద్రపరచరేసయ్యా నీ స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించి నా తండ్రి స్తోత్రం, మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతన నెల కొరకే స్తోత్రం తండ్రి. ఎందరో కాలగతులు గతించినప్పటికీ మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీరు మమ్మల్ని సజీవులకులో నిలిపినందుకే స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. మీ కృప చేత మమ్మల్ని బ్రతికించినందుకే స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ నెల మీరు మాకు అనుగ్రహించిన పునరుత్థాన దినం కొరకే స్తోత్రం నా తండ్రి. ఆరాధనంతటిని మీరు ఆశీర్వాదకరంగా మహిమకరం జరిగించారు. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. ఆత్మదేవునిగాను అదృశ్య దేవునిగా మీరు మా మధ్యలో సంచరించినందుకే స్తోత్రం. అనేకమైన సజీవ సాక్ష్యం లేవనెత్తి మీరు మహిమ పొందినందుకే స్తోత్రం తండ్రి. వాక్యమైన దేవుడికి మీ దాసును మరుగుపరచి నా తండ్రి స్తోత్రనైనా మీరు మాతో మా అందరితో మాట్లాడిన మీ మాటల కొరకే స్తోత్రం. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నా తండ్రి స్తోత్రం, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని మీరు సెలవిచ్చున్నారయ్యా. యాకోబుని గురించి మీరు మాతో మాట్లాడారని స్తోత్రం. యాకోబు నేను నిన్ను పిలిచితిని, నేను ఉపేక్షింపక నేను ఏర్పరచుకొని ఉన్నానని మీరు సెలవిచ్చున్నారు తండ్రి. నీ స్తోత్రములు స్తోత్రములు తండ్రి. యేసురాజా స్తోత్రం. క్రీస్తునైనా సహవాసమునకు అయ్యా పిలువబడిన నా తండ్రి మీరు నైనా నమ్మదగిన దేవుడు అని మీరు మాతో మాట్లాడినదికే స్తోత్రం. మీ నమ్మదగిన వారం కానప్పటికీ మీ పిలుపు చేత మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే స్తోత్రం. మీ సహవాసంలో మేము నిలుచున్నట్లు కృప దయచేయమని వేడుకొనుచున్నాం నా తండ్రి. నీకు స్తోత్రం 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 తండ్రి. స్తోత్రం నైనా మీ పిలుపులో నిలుచున్నట్లు కృప దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రములు అయ్యా స్తోత్రం తండ్రి స్తోత్రం. మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారని, ఎవరిని ఏర్పరచుకొని ఉన్నారని నా తండ్రి మీరు మాతో మాట్లాడినకై స్తోత్రం నా దేవా. నా తండ్రి నీ స్తోత్రం. విత్తబడిన వాకులు ఒక్కొక్కరి జీవితంలో మీరు నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం నైనా స్తోత్రం. అనేకులు మీరు ఏర్పరచుకొని ఉన్నారు, పిలుచున్నారని మీరు మాతో మాట్లాడారు తండ్రి స్తోత్రం. ఎవరు మీరు పిలుచున్నారో నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం తండ్రి. జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి వెర్రివారిని మీరు పిలిచినారని అయ్యా, బలవంతులను సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని నీచమైన వారిని మీరు పిలిచి ఏర్పరచుకుని ఉన్నారని మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రములు స్తోత్రములు నా తండ్రి. నీ స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నానని మీరు సెలవిచ్చినారయ్యా. నీకు స్తోత్రం. యాకోబునకు మీరు తోడైన దేవుడు తండ్రి. వెళ్ళిన ప్రతి స్థలమందు యాకోబునకు తోడై ఉన్నారు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని మీరు సెలవిచ్చినారు తండ్రి. యాకోబునకు తోడైన దేవా మీరు మాకు తోడై ఉండమని వేడుకొని వచ్చిన అయ్యా నీకు స్తోత్రం. ఈ లోకంలో మీరు మాకు తోడు లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. నీ స్తోత్రం. మీరు మాకు తోడై ఉండమని వేడుకొని వచ్చినాం తండ్రి. భయపడకము నేను నీకు తోడైనని సెలవిచ్చినారు నా తండ్రి స్తోత్రం. పౌలును నా తండ్రి బలపరచిన దేవా నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచమని వేడుకొని వచ్చినాం తండ్రి. నీ స్తోత్రం. దిగులు పడకము నేను నిన్ను బలపరచనని మీరు సెలవిచ్చినారయ్యా. నీకు స్తోత్రములు. యెహోషువతో మీరు సెలవిచ్చినారు. నిబ్బరం కలిగి ధైర్యం ఉండము, చెడియకము, నేను నీకు తోడై ఉన్నానని మీరు సెలవిచ్చినారు యేసయ్యా. నీకు స్తోత్రం. ఎందరు కలవరాల్లో ఉన్నారో, భయముతో ఉన్నారో, దిగులుతో ఉన్నారో అట్టి వారందరూ మీరు పలకరించినందుకై స్తోత్రం, ధైర్యపరిచినందుకై స్తోత్రం. మీ వాక్యము నా తండ్రి స్తోత్రం. ఒక్కొక్కరు మీ వాక్యం ద్వారా ధైర్యపరిచినందుకై స్తోత్రం. యెహోషువని మీరు బలపరిచిన దేవుడు. మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరు మీరు బలపరచమని వేడుకొనుచున్నాం, ధైర్యపరచమని వేడుకొనుచున్నాం తండ్రి. కలవరాల నుండి విడుదల కలిగి చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రం. నీకు సహాయం చేయబడి నేనని మీరు సెలవిచ్చున్నారు తండ్రి. నీ స్తోత్రములు. దావీదునకు సహాయం చేసిన దేవా నీకు స్తోత్రం. మీ సన్నిధిలో చేరొచ్చిన బిడ్డలకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. దావీదు కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగునని అంటున్నాడు తండ్రి. మా జీవితంలో తండ్రి మనుషుల వల్ల వచ్చే సహాయం వ్యర్థము, పనికి మాలిన తండ్రి. మీ ద్వారా వచ్చే సహాయం గొప్పది తండ్రి. నీకు స్తోత్రం. ఒక్కొక్కరికి మీ సహాయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రం. ఎందరైతే మీ సన్నిధిలో తీర్మానంతో నా తండ్రి మీ సహాయం నిమిత్తం ఎదురు చూస్తున్నారో వారందరికీ మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రములు. కృప కలిగిన తండ్రి, నీతి అన్న దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుందునని మీరు సెలవిచ్చున్నారయ్యా. నీకు స్తోత్రం. దావీదు కుడి చేతిని పట్టుకొని రక్షించిన వాడా, మా కుడి చేతిని పట్టుకొని నడిపించమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రం. మీరు మాకు సహాయం చేయండి అయ్యా. మీరు మమ్మల్ని బలపరచండి. మీరు మాకు తోడే నడిపించమని వేడుకొనుచున్నా. మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. పిలిచిన పిలుపులో స్థిరపరచండి అయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రత్యేకమైన జనముగా
మీ కొరకై తండ్రి లోకం నుండి ప్రత్యేకించబడి మీ కొరకై రోషంగా జీవించినట్లు కృప దయచేయమని వేడుకొనుచున్నా. నా తండ్రి విత్తబడిన ఒక్కొక్కరి జీవితంలో నీరుకటి ఫలింప చేయమని వేడుకొనుచున్నా. మంచి నెల పడి విత్తనం వల్లే ఫలించినట్లుగా నా తండ్రి కృప దయచేయమని వేడుకొనుచున్నా. ఈ సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహించిన నా తండ్రి వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చిన మీ దక్షిణ హస్తంతో ఆదుకోండి. ఈ నెలంతా మీరు మమ్మల్ని కాపాడమని వేడుకొనుచున్నా. మీ సహాయం మాకు దయచేయమని వేడుకొనుచున్నా. తండ్రి స్తోత్రములు. నా తండ్రి స్తోత్రం. ఇంతవరకు నా ఆరాధన ఆశీర్వాదకరం జరిగించారు. మీ దాసును బలపరిచి వాడుకున్నదికై స్తోత్రం. రెట్టింపు కృప ఆరోగ్యం అభిషేకం ఇచ్చి మీ చేతులు ఘనమైన పాత్రగా వాడబడినట్లు కృప దయచేయమని వేడుకొనుచున్నా. మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరి మీరు ఆశీర్వదించండి. మీ దక్షిణ హస్తంతో ఆదుకోండి. మీ సహాయం అనుగ్రహించమని వేడుకొనుచున్నా. రారాజుగా మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొన్న కృప అభిషేకం నాకు మా అందరికీ దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఈ నెలంతా కూడా క్షేమమయ్యండి, కృపనియండి, కాపుదల దయచేయండి. వెళ్ళిన ప్రతి స్థలమందు మీరు తోడే నడిపించండి. పొంచిన కీడు ఆపదను తప్పించండి. ప్రతి ఒక్కరు మీ కౌగిట్లో దాచి భద్రపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి ఒక్కరికి